మన ఆంధ్ర రాష్ట్రంలో రైతులకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొన్ని పథకాల ద్వారా రైతులకి వ్యవసాయ ఖర్చుల కింద కొంత అమౌంట్ ఇస్తున్నారు కదా. అంటే పిఎం కిసాను, రైతు భరోసా, రైతు బంధు, ఇలా రకరకాల పేర్లతో డబ్బులు ఇస్తున్నారు కదా. ఈ డబ్బుల వల్ల రైతులకు మేలు జరుగుతుందా లేకుంటే నష్టం జరుగుతుందా అంటే నా దృష్టిలో నష్టమే అనుకుంటా. డబ్బులు ఏం రా నష్టం అనుకోవచ్చు, లాస్ట్ వరకు వింటే మీకు తెలిసింది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే డబ్బులు రైతులకి ఒక్కరోజు వ్యవసాయ కూలీల ఖర్చుల కింద కూడా రాదు. ఇప్పుడు ఊర్లో ఉపాధి పథకం కింద కొన్ని పనులు పెడుతున్నారు కదా. అంటే కరువు పని, చాలా మందికి ఉపాధి పథకం పని అంటే తెలియదు, కరువు పని అంటారు కదా. ఈ పనులు ఊర్లో ఏం పనులు పెడతారు? చెరువుల్లో పుడుకులు తీయడాలు, అడవుల్లో సైడికాలు తీయడాలు, చెట్లు కొట్టాలు, ఇలాంటి పనులు పెడతారు. దీనివల్ల రైతుకి ఏదైనా నష్టం ఉందంటే నష్టమే అని చెప్తా. ఏమి నష్టం అంటే ఇప్పుడు ఈ పనులు ఉదయం 6 గంటలకు పెడతారు, మధ్యాహ్నం అంతా కూడా పనిచేయరు. ఉదయం 6 గంటలకు పోతే 7-8 గంటలకు అలా వచ్చేస్తారు. ₹400 కూలి. అక్కడ ఏంది, ఊరికి అలా పోయి ఇలా రావడం వల్ల ₹400 వచ్చేస్తుంది కాబట్టి రైతులకు బావరు. రైతులకి ఏంటంటే ఉదయం 6 గంటలకు పోతే మధ్యాహ్నం 12 గంటల దాకా కష్టం చేయాలి కాబట్టి రైతులు పోకుండా ఈ పనులకు పోతున్నారు. దీనివల్ల రైతులకి సమయానికి ఏ పని కూడా జరగకుండా అలా కూడా నష్టపోతున్నారు. నేనేమంటానంటే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఉపాధి పథకం కింద మీరు పనులు పెడతాం కదా, ఆ పనులన్నీ ఆపేసి అదే పనులు రైతులకి పెట్టండి. ఒక ఊర్లో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఏ రైతుకి ఎన్ని రోజులు పని పెట్టాలా, అలాగా ఒక సిస్టమేటిక్గా పెట్టి అక్కడ జరిపిన పనులకి మీరు కూలీలు గవర్నమెంట్ ద్వారా ఇస్తే రైతులకి కొద్దో గొప్ప మీరు సహాయపడగలుగుతారు. అనవసరంగా ఈ పథకాలు మీద డబ్బులు ఇచ్చి అది దేనికి ఉపయోగపడక నష్టపోయే కన్నా ఎలాగో మీరు ఊర్లో పనులు పెడుతున్నారు. ఏం పనులు? కాలువలు తవ్వడాలు, చెట్టు కొట్టలు. దీనివల్ల ఏం ఉండదు. గవర్నమెంట్కి నష్టం, రైతులకు నష్టం తప్పితే ఏం ఉండదు. నేనేమంటానంటే ఇదే పనులు రైతులకి పెట్టి రైతులు ఆదుకుంటే మీకు మంచి పేరు వస్తుంది, రైతుకి కూడా కొద్దో గొప్ప మీరు సహాయపడగలుగుతారు. ఇది నాకు అనిపించింది. మీకేమైనా అనిపిస్తే, నేను తప్పు మాట్లాడింది కామెంట్ చేయండి.